అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు ధ్యాస అంటే శ్రద్ధ అనేది పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యక్తిగత నిర్ణయాలు మీకు ఎక్కువ శాతం హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు సంబంధి కావచ్చు, చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఆలోచనలలో ఆధ్యాత్మికత, ప్రయాణాలు మొదలైన వాటి గురించి చక్కటి విషయాల మీద శ్రీకారం చుడతారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన ప్రదేశాల్లో డొనేషన్స్ ఇవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అంటే ఏదన్నా మీరు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ, ఆలయాల్లో కానీ, దేవాలయాల్లో కానీ విరాళాలు ఇవ్వడానికి, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి కూడా అధిక శాతం కృషి చేస్తారు. అది మీకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అలాగే దైనందిన జీవితంలో కూడా కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన పనులలో ఆకస్మికమైన ఆటంకాలు కొంత చికాకును కలిగిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అధికంగా ఉంటుంది. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం వల్ల కావచ్చు, రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లోనూ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఖర్చులు అనేవి మీకు ఆకస్మికంగా జరగడం బట్టి కూడా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక వీళ్ళంతవరకు ఘర్షణల్ని అధిగమిస్తూ ప్రశాంతతని పెంపొందించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడినా అది తాత్కాలికమైన భావించి తదుపరి సమయంలోనైనా అది పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇమీడియట్గా దానికి సంబంధించి ఉద్వేగాలకి లోను కాకూడదు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఏదన్నా సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయాల్లో ఆలస్యంగానైనా సరే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, ఆ పరిచయాల్లో మీరు అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు, అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత మీ ఘర్షణ మొదలైన ఉన్నప్పటికీ అన్ని విషయాలు కూడా ఆలస్యాలైనా, ఆటంకాలు ఎదురైనా, నూతన మైత్రి బంధాలైనా అవి మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం ఉంది. కనుక శత్రుత్వాలతో ఉండే వ్యక్తులు కానీ, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, వారు చేసే ప్రయత్నాలు ఆలస్యాలు అవ్వడం బట్టి కూడా అది మీకు చాలా వరకు అనుకూలతలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కనుక ఏ కార్యక్రమానైనా మీరు చేపట్టినా దాంట్లో సమస్యలు లాంటివి ఎదురవుతున్నా కూడా అది మీకు చివరికి కన్క్లూజన్గా ఫేవరబుల్గానే వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.